మనం ఇందాక ఒక వీడియోలో చెప్పుకున్నట్లుగా ఇజ్రాయెల్ ఈ డీల్ విషయంలో వెనక్కి తగ్గదు. అమెరికా ఇరాన్తో డీల్ చేసుకున్నదంటే దాని స్వార్థం కోసం చేసుకుంది. అమెరికాకి 250 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్నాయి. ఇటువైపు ట్రంప్ పుట్టినరోజు ఉంది. కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేశాడు తప్ప ఇరాన్ మీదో లేకపోతే యుద్ధం ఆగిపోవాలనే ప్రేమేం కాదు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరలేదు. ఇందాక మనం అనుకున్నట్లుగా ఇరాను అమెరికా ఏదైనా చేసుకోవచ్చు, ఇజ్రాయెల్ మాత్రం ఒప్పుకోదన్నాం కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటామర్ ఇదే విషయాన్ని చెప్పారు. మాకు అమెరికా ట్రంప్ అంటే గౌరవం ఉంది, కానీ ఈ డీల్కి మాకు సంబంధం లేదు. మేమైతే మాత్రం ఇరాన్ మీద, హమాస్ మీద, ఇటు హెజ్బొల్లా మీద దాడులు చేస్తాం. అది మా దేశ ఉనికి, మాకు తప్పదు. మేము అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరలేదు. అయితే మా నిర్ణయాలు మేము తీసుకుంటాం, మేము సొంతంగా తీసుకుంటాం. ఇక్కడ అమెరికా అంటే మాకు గౌరవమే, ట్రంప్ అనే మాకు గౌరవమే. మేమైతే మాత్రం వీళ్ళ యొక్క నిర్ణయాలతో కట్టుబడి ఉండము అని స్పష్టంగా చెప్పేశారు. ఎందుకు అంటే ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ఇది అమెరికా సపోర్ట్ చేసింది, కాస్త అమెరికా ఇరాన్ యుద్ధం అయింది. అమెరికా ఎందుకు నేరుగా యుద్ధంలోకి దిగింది? కేవలం ఇజ్రాయిల్ రక్షించడం కోసమో, లేకపోతే నేను ఇజ్రాయిల్కి నిజమైన స్నేహితుడిని చెప్పడానికి ఏమీ కాదు. ఇక్కడ ప్రపంచ దేశాలన్నింటినీ చమురు విషయంలోనూ మిగతా డీల్ విషయంలోనూ ఇబ్బంది పెట్టి అమెరికా అంటే ఏంటో చూపించాలి. అదే సేమ్ టైము అక్కడ వెనిజులా నుంచి తీసుకున్నటువంటి చమురును కూడా అమ్ముకోవాలి. అసలు వ్యాపారం ఎలా జరుగుతుందో చూడాలి. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలని కావాలనే సంక్షోభంలోకి నెట్టేయడానికి, అమెరికాలో ఉన్నటువంటి సంక్షోభం గురించి తెలియకుండా ఉండడం కోసం ఇన్ని స్వార్థాలతో ఈ యుద్ధాన్ని అమెరికా తన మీద నెత్తికెక్కించుకుంది, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నట్లుగా నటిస్తూ. ఒక నెలే, ఈ ఫిబ్రవరి 28 అంటే మార్చి పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 10-12 తారీఖుల్లో వచ్చేసరికి ఇజ్రాయెల్కి అర్థమైపోయింది మన కోసం చేస్తున్న యుద్ధం కాదు ఇది, అమెరికా తన కోసం చేసుకుంటున్న యుద్ధం కాబట్టి మనం దీన్ని మనకు నచ్చినట్లుగా చేసుకోవాలన్న విధంగా అప్పుడే ఇజ్రాయెల్ డిసైడ్ అయిపోయింది. అందుకే అమెరికా చెప్పినా సరే ట్రంప్ తాత మాట వింటున్నట్లుగా వింటున్నారు. ఎక్కడ ఏ ముట్టుకాయలు వేయాలో వేసేస్తున్నారు. అది ఇరాన్ మీద అయినా, హెజ్బొల్లా మీద అయినా, హూతీల మీద అయినా, హమాస్ మీద అయినా చేయాల్సిన పనులు చేసేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు స్పష్టం చేశారు.